నమస్తే ట్రేడర్స్. ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, బట్ టూ ఎర్లీ అవుతుందని నేనైతే ఇన్ని రోజులు ఎక్కువ చెప్పలేదు. బట్ ఇక అడుగుతున్నారు కాబట్టి ఈరోజు అయితే కొంచెం డీటెయిల్గా వీడియో అయితే చేస్తున్నాను. ప్రీ మార్కెట్ అనాలిసిస్ నుంచి మన ట్రేడ్ ఎగ్జిక్యూషన్ వరకు ఫుల్ వీడియో అన్నమాట, ఎగ్జిట్ వరకు. ఓకే, ఈరోజు ఇది ప్రీవియస్ డే చార్ట్ అనమాట. దీంట్లో మనము ఫస్ట్ అయితే మొన్న ప్రీవియస్ డే అయితే అన్నీ డిలీట్ చేసుకుందాము లైన్స్. ఓకే, ఇప్పుడు మన టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. బ్రౌన్ కలర్ లైన్ వచ్చేసి 5 minutes హై అనమాట, 58,958. అండ్ ఇంకొక బ్రౌన్ కలర్ లైన్ కింద ఉన్నది కదా, ఆ బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అంటే రెండు 5 minutes లో అండ్ ప్రీవియస్ డే లో రెండు సేమ్ రేంజ్లో ఉన్నాయి. 58,746 ఆ రేంజ్లో అయితే రెండు ఉన్నాయి. 746, 744 సేమ్ రేంజ్ అనమాట. అది అలాగే ఒక జోన్ గీసుకున్నాం కదా, అది వచ్చేసి మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ అనమాట. క్లోజింగ్ జోన్ అనేది డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనము గ్రీన్ కలర్ లైన్స్ వచ్చేసి డ్రా చేద్దాము, అదే అప్లై చేద్దాము. ఆ గ్రీన్ కలర్ లైన్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనము క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవాలి. క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతలేదు, మనకి రికార్డింగ్ అవుతుంది కదా, కొంచెం ఇష్యూ వల్లనైతే ఓపెన్ అవుతలే. ఓకే, నో ఇష్యూ. నేనైతే ఫోన్లో క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్. మనకి ప్రీవియస్ డే 195, ఇప్పుడు టైం ఫ్రేమ్ వచ్చేసి 195 అనమాట. 195 అంటే ప్రీవియస్ డే 2 candles. ఆ 2 candlesలో ఫస్ట్ క్యాండిల్ లో అనేది మనం తీసుకోవాలి. లో వచ్చేసి 58,744 వచ్చేసి లో అనమాట. అంటే నేను ఫోన్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 58,744 ప్లస్ ఓకే, అది ఓకే. ఇప్పుడు మనము ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే ఒక లైన్ వచ్చేసింది. ఆ లైన్ ఎట్లా వచ్చిందంటే లో ప్లస్ ప్రీవియస్ డే 195 క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ హై అనమాట. లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ హై చేస్తే మనకి 58,882 అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ క్యాండిల్ క్యాలిక్యులేట్ చేద్దాము. సెకండ్ క్యాండిల్ ఇట్లా సేమ్ అంతే అనమాట. మనకి లో వచ్చేసి 58,744, క్లోజింగ్ వచ్చేసి 58 ప్లస్ చేయాలన్నమాట 3. లో వచ్చేసి 58,744 ప్లస్ 58,810 ప్లస్ హై వచ్చేసి 59,165 డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఆ క్యాండిల్స్ రెండు గ్రీన్ లైన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్యాండిల్ లైన్ వచ్చేసి కిందది, సెకండ్ క్యాండిల్ లైన్ వచ్చేసి పైనది. ఓకే, మనము ఇప్పుడైతే 5 minutes టైం ఫ్రేమ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇదైతే మన ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఇప్పుడైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి అయిపోయింది మనకి. సింపుల్, ప్రీవియస్ డే 5 minutes హై, ప్రీవియస్ డే 5 minutes లో, అండ్ ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్లస్ ప్రీవియస్ డే 195 క్యాండిల్ యావరేజ్ తీయాలన్నమాట. క్లోజింగ్ హై లో తీసి యావరేజ్ తీసి ఒక లైన్స్ వస్తాయి, ఒక లెవెల్స్ వస్తాయి, ఆ లెవెల్స్ మనము డ్రా చేసుకోవాలి. ఓకే, మనము ఇంకా 1 minute అయితే మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కండిషన్ బట్టి మనము ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం.
ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. మన ఎవ్రీ మంత్ P&L అయితే అప్లోడ్ చేస్తాను దాంట్లో. అలాగే ఒక్కొక్కసారి వీడియో రాకపోయినా కానీ ఇన్స్టాగ్రామ్లో P&L అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతి డే అప్డేట్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్. ఓకే. మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్కి కొంచెం పైన అయితే ఓపెన్ అయింది. అలాగే సిపిఆర్ ఇట్లా బ్రేక్ అయింది. ప్రీవియస్ డే 5 మినిట్స్ హై ఇట్లా బ్రేక్ అయింది. ఒక క్యాండిల్ చాలా మంచి ఫార్మేషన్ అయితే అవుతుంది. కాకపోతే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఫస్ట్ 5 మినిట్స్ ఒక చిన్న కన్సాలిడేషన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. క్యాండిల్ అనేది మనకి డైరెక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేసింది ఆల్రెడీ. ఒక కాల్ సైడే డైరెక్షన్ అయితే. రీజన్ వచ్చేసి క్యాండిల్ చూసుకోవచ్చు, ఒక మంచి ఫార్మేషన్. ప్రీవియస్ డే క్లోజింగ్ బ్రేక్ అయ్యి అలాగే సిపిఆర్ బ్రేక్ అయింది. మళ్ళీ మన లెవెల్స్, గ్రీన్ కలర్ లెవెల్స్, అవిట్లో ఒక డైరెక్షన్ కన్ఫర్మేషన్ కోసమే ఆ లెవెల్స్ అనేది మనం డ్రా చేసింది. అంటే ఆ లెవెల్స్ పైన ఉంటే మనము ట్రేడ్ అనేది అప్ సైడ్ ప్లాన్ చేస్తాము, ఆ లెవెల్స్ కింద ఉంటే ట్రేడ్ అనేది డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే ఆ లెవెల్స్ కాకుండా సిపిఆర్ని ఇట్లా ఫాలో అవుతాము. ఆ లెవెల్స్ ప్లస్ సిపిఆర్ రెండు డైరెక్షన్ కన్ఫర్మ్ అయితే అయినాయి మనకి. ఆ రెండింటిని బ్రేక్ చేసి పైనకి అయితే వచ్చింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ 5 మినిట్స్ ప్రీవియస్ డే 5 మినిట్స్ హై ఇట్లా బ్రేక్ అయింది అనమాట. 58,958 అది ఇట్లా బ్రేక్ అయింది. కాబట్టి ఇప్పుడైతే కాల్ సైడే ప్లాన్. కాకపోతే కాల్ సైడ్ ప్లాన్ అని మనం వెంటనే తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే ఒక చిన్న పుల్ బ్యాక్ లైట్లో మన ఎస్ఎల్ అనేది హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఒక పెద్ద మంచి క్యాండిల్ ఫామ్ అయింది. ఒక చిన్న పుల్ బ్యాక్ సిపిఆర్ దగ్గర దాకా వస్తే అనవసరంగా మన ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది అనమాట. అందుకే ఒక పుల్ బ్యాక్ ఆర్ కన్సల్టేషన్ తర్వాత ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, ఇంకా 1 మినిట్ అయితే 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇది మన 1 మినిట్ టైం ఫ్రేమ్ అనమాట. 5 మినిట్స్ హై అయితే డ్రా చేసేస్తున్నా, ఎందుకంటే ఎగ్జాక్ట్ అదే అవుతుంది. ప్రీమియమ్స్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుందాం.
5 మినిట్స్ అయితే ప్రీమియంలో ఇట్లా డ్రా చేస్తున్నాను. డ్రా చేసా. ఆ లెవెల్ వచ్చేసి మనకి 1006 అనమాట ప్రీమియంలో. అలాగే స్పాట్లో వచ్చేసి 59,048 అనమాట లెవెల్ వచ్చేసి. ఇప్పుడు అది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. అలాగే ఒక చిన్న కన్సల్టేషన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఆల్రెడీ మనము ప్రీమియంలో చూసుకుంటే ఒక కన్సల్టేషన్ అయితే ఫామ్ అవుతుంది. మనకి చూసుకోవచ్చు ఒక మంచి కన్సల్టేషన్. మంచి కన్సల్టేషన్ ప్లస్ మనకి మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాయి. వీబ్యాప్ పైన ఇట్లా ఉన్నది, ట్రేడ్ అవుతుంది. నా స్పాట్ చార్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నా స్పాట్ చార్ట్లో ఇండికేటర్స్ ఏముండయి, జస్ట్ సిపిఆర్ ఒకటే ఉంటుంది. ఈ లెవెల్స్ అనేటివి ఓన్గా డ్రా చేసుకోవాలి. ఓన్గా డ్రా చేసుకొని పెట్టుకుంటాను అంతే. ఒకటి ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై అండ్ క్లోజింగ్ అవి డ్రా చేసి పెట్టుకుంటాను. అలాగే ఆ గ్రీన్ కలర్ లెవెన్స్ డ్రా చేస్తాను అంతే. స్పాట్లో అయితే ఇండికేటర్స్ అయితే ఏముండయి, ఒక సిపిఆర్. ప్రీమియంలో వచ్చేసి ఓన్లీ మూవింగ్ యావరేజ్, వీవ్యాప్ అంతే. దీంట్లో ఇట్లా ఇండికేటర్స్ దీంట్లో ప్రీమియంలో అయితే నేను సిపిఆర్ ఇట్లా యూజ్ చేయను. ఓకే, మీకు ఇంకా కన్ఫర్మేషన్ కోసం అయితే నేను మంచి లెవెల్ అయితే డ్రా చేస్తున్నాను, చూడవచ్చు. ఓకే, కన్సల్టేషన్ జోన్ అనేది ఈ జోన్ అనమాట. ఆ జోన్లో ఇప్పుడైతే స్ట్రక్ అయింది మనకి మార్కెట్ వచ్చేసి, చూసుకోవచ్చు. ఎట్ సైడ్ బ్రేక్ అవుతుందో చూద్దాం. నేనైతే కాల్ సైడే బ్రేక్ అవుతా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాల్ సైడే ప్లాన్ ఇట్లా చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ 5 మినిట్స్ హై అన్నది బ్రేక్ అయింది అనుకోండి, మనకి టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 59,165, 59,048 ఆ లైన్ బ్రేక్ అయితే స్పాట్లో 59,165 ఆ రేంజ్ వరకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్. కాకపోతే నేను అంతసేపు ఇట్లా ఉండను, ఒక 20 పాయింట్స్ వస్తే ఎగ్జిట్ అయిపోతా. అలాగే ప్రీమియంలో ఇట్లా సేమ్ అంతే. 1006 బ్రేక్ అయింది అనుకోండి, 1035 వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్. కాకపోతే నేను స్పాట్లో బ్రేక్ అయినా ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాను. నాకు ప్రీమియంలో బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీమియంలో ఆల్రెడీ కింద మంచి సపోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ జోన్ అనేది సపోర్ట్లోకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడే డ్రా చేశాను కదా 50 జోన్ వచ్చేసి రెడ్ కలర్ జోను. మనకి ఆ జోన్ అనేది సపోర్ట్లోకి యాక్ట్ అవుతుంది. అలాగే ఈఎంఐ ఉన్నాయి, వీవ్యాప్ ఉన్నాయి, అవి ఇట్లా సపోర్ట్లోకి యాక్ట్ అవుతుంది. నాకు స్పాట్లో ఆ 5 మినిట్స్ బ్రేక్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. బ్రేక్ కాగానే వెంటనే ప్లాన్ చేయను, ఒక మూమెంట్ బట్టి ప్లాన్ అయితే చేస్తాం. ఓకే, స్పాట్లో అయితే బ్రేక్ అవుతుంది ఆ లైన్. కాకపోతే ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేద్దాం. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇంకొక క్యాండిల్ ఓపెనింగ్ అండ్ ఆ క్యాండిల్ ఎలా అవుతుందో చూసి, ఓకే సక్సెస్ఫుల్లీ క్యాండిల్ అయితే అప్ సైడే క్లోజ్ అయింది. ఇంకొక క్యాండిల్ ఇట్లా అప్ సైడే ఓపెన్ అయింది.
ఈరోజు 5 మినిట్స్ హై అప్ సైడ్ ఓపెన్ అయిందనమాట. ఓకే, ఈ క్యాండిల్లో అయితే ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాను. కాకపోతే ఇప్పుడే ఒక క్యాండిల్ క్లోజ్ అయింది కదా మనకి, 9:25 క్యాండిల్ క్లోజ్ అయింది కదా. ఆ 9:26 క్యాండిల్ అనేది కొంచెము ఆ 9:25 క్యాండిల్ హైని బ్రేక్ అయ్యేటట్టు కనిపిస్తే నేను ఎంట్రీ తీసుకుంటాను అనమాట. ఓకే, బ్రేక్ అయితే అవుతుంది, ఎంట్రీ అయితే తీసేసుకున్నా. ఆ 9:25 క్యాండిల్ బ్రేక్ అయ్యేటట్టు కనిపించింది, అందుకే ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఓకే, మనకి ఈ జోన్ ఇట్లా కింద రెడ్ కలర్ జోన్ ఉన్నది ఫ్రెండ్స్, అది ఎస్ఎల్ లెక్క అయితే వర్క్ అవుతుంది. కాకపోతే ఎస్ఎల్ పెడదామని ట్రై చేశాను, కానీ ఇంటర్నెట్ ఇష్యూ లేకపోతే మనకి వెబ్సైట్ ఇష్యూ, ఎస్ఎల్ అయితే రాలేదు. ఓకే, 9:26 క్యాండిల్ అయితే మంచిగానే ఓపెన్ అయింది, క్లోజ్ అయింది చూసుకోవచ్చు. స్పాట్లో 5 మినిట్స్ హై పైనే ఓపెన్ అయింది, 5 మినిట్స్ హై పైనే క్లోజ్ అయితే అయింది. ఎస్ఎల్ అయితే రాలేదు, ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఇట్లా ట్రై చేస్తున్నా, కానీ ఎస్ఎల్ అయితే వస్తలేదు. ఓకే, నో ఇష్యూ, మాన్యువల్గా కట్ అయితే చేసేస్తాం. ఓకే, 400 రన్ అవుతుంది. ఓకే, గుడ్. 500, 600, 700. ఓకే, కొంచెం వెయిట్ అయితే చేస్తున్నా. మన యాక్చువల్ టార్గెట్ వచ్చేసి 700, కానీ ఒక 800 అన్నా వస్తే కట్ చేద్దామని చూస్తున్నా. ఓకే, 700, గుడ్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, కట్ అయితే చేశాను. 800 వచ్చినప్పుడు కట్ చేసా, కాకపోతే 757 అయితే ప్రాఫిట్ బుక్ అయింది. ఓకే, గుడ్. 1:1, 21 పాయింట్స్ బుక్ అయింది. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్ చూసుకోవచ్చు. 989 ఎంట్రీ, 1010 వచ్చేసి ఎగ్జిట్. 21 పాయింట్స్, 1:1. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.